హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారా బ్లాగ్స్ 999 అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో బ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట. సో ఆ రోజు మా ఇంట్లో పూజ అండ్ డెకరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ షార్ట్ అండ్ క్యూట్ వీడియోలో చూసేయండి. అండ్ ఫస్ట్ వీడియో చూసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ అయితే పూజ మార్నింగ్ అనమాట. సో ఇలా మొత్తం ఈ డెకార్ అంతా ఆన్ స్పాట్ విత్ ఆన్లైన్ ఆర్డర్ అనమాట. సో అలా అయితే ఫుల్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకొని డెకర్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కుకింగ్ అనమాట. సో ఇక్కడైతే ఫుల్ వెరైటీస్ అండ్ స్వీట్స్ అవన్నీ వీళ్ళు ముగ్గురు కలిసి పూజ అన్నీ చేసేసారనమాట. నాకు పూజ చేయడం కుదరలేదు, సో అందుకే నేను అలా సైడ్కున్నాను. అండ్ ఈ ఇయర్ ఇలా జరిగింది మా వినాయక చవితి. సో వీడికి నాకు ఏం పని లేదు, అందుకే ఏం చేయాలో ఇల్లంతా తిరుగుతున్నాడు అనమాట వాడైతే. అండ్ ఇక్కడ మా యాక్చువల్గా సూది లేదు, సో దీన్ని ఎలా కూర్చాలి పూలదండ అని మా వాళ్ళు ఇలా స్టన్ చేస్తున్నారు. సో ఫైనల్గా అయితే దండ అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఎలా డెకో చేసేసాం. అసలు ఎంత బాగా చేశారంటే నేను చేసినా ఇంత బాగా చేయలేనేమో, అంత బాగా చేశారు. సో ఆ డెకోర్ ప్రాసెస్కి వచ్చేపు చూసేయండి. సో ఇలా స్వామివారి దగ్గర అలంకరణ అంతా అయిపోయిందనమాట. చాలా బాగా చేశారు, నాకైతే బాగా నచ్చింది. ఆయన ఇక్కడ పంచామృతానికి అయితే సాయిలా మొత్తం ఇది పంచామృతం అన్నీ మిక్స్ చేస్తున్నాడు అనమాట. సో మనం ఇంట్లో వినాయక చవితి అంటే అడుగులు వేసుకుంటాం కదా, సో అలా జాజు సున్నంతో సాయి చేసేస్తున్నాడు. ఆయన కిచెన్ డిపార్ట్మెంట్ మొత్తం వేణు అండ్ మిన్ను అనమాట. సో ఇక్కడ వేణు పాయసం చేస్తుంటే మిన్ను పులిహోర కలుపుతుండు. అండ్ కమింగ్ టు డెకార్ గైస్, ఎంత బాగా చేశారో నాకైతే చాలా నచ్చింది. అండ్ మా ఇంటి వినాయకుని డెకరేషన్ అండ్ మా బుజ్జి వినాయకుడు మీకు ఎలా అనిపించారో కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇలా అయితే మా వినాయక చవితి డెకోర్ అయితే అయింది. అండ్ ఇక్కడ మిర్చి బాయ్ మళ్ళీ వచ్చాడు. సో అలా కొన్ని బిట్స్ షేర్ చేస్తా చెప్పు. ఎర్రమిర్చి మళ్ళీ వచ్చింది మిర్చి ఫెలో ఫేమస్ అయింది. సో అలా ఫన్స్ అండ్ మాట్లాడుకుంటూ ఇది చేయాలి అది చేయాలంటూ సో అన్నీ ప్రిపేర్ చేశారనమాట. సో మెన్యూ అయితే ఏమేమి చేయాలనేది మా అత్తమ్మ చెప్పేసింది. సో అవే వీళ్ళు చేశారనమాట. అసలు మెన్యూ అయితే చాలా బాగుంటుంది, నేను లాస్ట్లో చూపిస్తా. సో ఇక్కడ కొంచెం చిల్లిందనమాట. సో కిచెన్లో ఇలా ఉంటాయి అని వీళ్ళకి ఆ రోజు ఫుల్ క్లారిటీ వచ్చినట్టుంది. సో అలా అయితే కుకింగ్ పార్ట్ అయిపోయిందనమాట. సో పాయసం కొంచెం మేకింగ్లో ఉంది. సో ఆ లోపు పూజ టైం అవుతుందని చెప్పి సో ఇక్కడ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ నేను చేయలేకపోతున్నా అని కొంచెం మిస్ అవుతుంది అక్కడ చెప్పానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్లో మొత్తం వేణు కుకింగ్ అనేసరికి వీడు మొత్తం కిచెన్లోనే ఉన్నాడనమాట. సో అలా అయితే పప్పు అనమాట, టమాటా పప్పు అయితే పోపు వేసేసాడు మీను. ఇక్కడ ఇద్దరిద్దరు టూ కర్రీస్ అలా తీసేసుకున్నారు వీళ్ళు చేద్దామని. అండ్ ఇక్కడ సాయి అయితే ఇంకా రెడీ అయిపోయి ఇక పూజకి రెడీ చేస్తున్నాడు, ఆయన కూర్చుంటున్నాడు అనమాట. సో పూజ అంతా సాయి స్టార్ట్ చేశాడు. అండ్ దాని తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారనమాట, వేణు ఇంకా మీను. సో ఇక్కడ మేమైతే ఇలా పీట అండ్ ఇలా రోకలి పెడతామన్నమాట, ఇలా జాజు సున్నం రాసి. ఇదంతా లాస్ట్ ఇయర్ అత్తయ్య చేస్తుంటే చూసి ఓకే అవి అన్నీ మేము ఇక్కడ చేసామన్నమాట. అండ్ ఇంకా మధ్య మధ్యలో డౌట్స్ వస్తే కాల్ చేసుకుంటూ కూడా అడిగి మొత్తం ఎలా చేయాలనేది చేసాము. సో ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మాకు ఈసారి యూట్యూబ్ హెల్ప్ చేసింది, ఎలా చేయాలి ఏంటి అని ఒక వీడియో ఉండే అనమాట 28 minutes వరకు. సో అదంతా వింటూ మొత్తం ప్రాసెస్ అంతా అలానే చేసాము. అలా అయితే మా వినాయక చవితి పూజ ఇలా జరిగింది. సో చూసేయండి ఎండ్ వరకు. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ వీళ్ళది కూడా కిచెన్లో ఆల్మోస్ట్ స్వామివారి ప్రసాదం ఉండి అదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లియో చూడండి వేణు కాదా అని స్మెల్ చేస్తూ ఇంకా వేణు దగ్గరనే కూర్చుంటాడు. టూ క్యూట్ ఫెలో అనమాట. సో కొంచెం వీడితో కూడా టైంపాస్ అయింది. అండ్ ఇక్కడ కమింగ్ టు పులిహోర రాజా అయితే మిన్ను అని చెప్పాలి, మిక్సింగ్లో బాగా ఫేమస్ అంట, నాకు ఆ రోజే తెలిసింది. సో పులిహోర మొత్తం వీడే చేశాడు అండ్ వీడే మిక్స్ చేశాడు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుండే. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది అన్నాను కదా. సో ఇక్కడ అభిషేకానికి ఇంకా వీళ్ళ కిచెన్ పని అంతా అయిపోయిందనమాట. సో అందుకే వాళ్ళు కూడా వచ్చి ఇంకా మళ్ళీ పూజలో జాయిన్ అయ్యారు. అండ్ ఎండ్ వర్క్ వాళ్ళు కూడా చేసేసారు. సో అది కంటిన్యూగా చూసేయండి.
అండ్ అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా స్వామివారికి హారతి అండ్ ఇలా అగరబత్తీలు అన్నీ ఇచ్చేసి ఇంకా నైవేద్యం లాగా ప్రసాదం పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ లైక్ మనం చిన్నప్పుడు ఎప్పుడు చేస్తాం కదా, వినాయక చవితి అంటే మనం బుక్స్, పెన్స్ అండ్ మనకు కావాల్సిన ఇష్టమైన అన్నీ స్వామివారి దగ్గర పెడతాము. సో అలా అయితే ఈసారి పెన్స్ అండ్ నోట్బుక్స్ అలా పెట్టామన్నమాట. సో ఫైనల్లీ మా వినాయకుని పూజ అయితే అయిపోయింది. అండ్ డెకార్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అది చూసేయండి. అండ్ దాని తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం. అండ్ మా ఇంట్లో ఈసారి మంచి థిక్ అండ్ పేస్ట్గా అయిందనమాట. సో చాలా చాలా స్వీట్ అండ్ చాలా బాగా జరిగింది. సో అది కూడా స్వామివారికి లైక్ ఒక ఆకు ఉంటుంది కదా, సో ఆ ఆకులోనే లైక్ ఇలా పూజా సామాన్లు వాళ్ళన్నీ ఇచ్చారనమాట. సో దాంట్లోనే ఇలా 2 డొల్లలాగా ప్రిపేర్ చేసేసి దాంట్లో పెట్టేశాము. అండ్ దాని తర్వాత హారతి అండ్ స్వామివారి వెంకయ్య వెంకయ్య సాంగ్ కూడా మా వాళ్ళు పాడేశారు. అది చూసి సో చూసారు కదా ఎంత బాగా పాడారు. అండ్ దాని తర్వాత గుజ్జులు స్వామికి ఎంతో ఇష్టం ఇలా చేస్తే. సో అవి ఒక 21 దాకా తీసేసి ఇంకా అందరూ మంచిగా సాష్టాంగంగా పడుకొని నమస్కారం పెట్టేశారనమాట. సో ఇలా అయితే పూజ అయింది. ఈ ఇయర్ ఇలా జరిగిందనమాట. సో మా ఇంటి వినాయకుని పూజ చాలా బాగా జరిగింది. అండ్ మీ ఇంట్లో ఎలా జరిగిందో కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు. అండ్ ఇప్పుడు ఫుడ్ అనమాట. సో స్వామికి ఎంతో ఇష్టం అంటే ఆ రోజు చేసే మెయిన్ స్పెషల్గా పాయసం, ఉండ్రాలు అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుంటాం మేము ఎప్పుడైనా. అండ్ దాంతోపాటు టమాటా పప్పు చేసాం అండ్ పొట్లకాయ పచ్చడి కూడా చేస్తారు. సో ఇలా పులిహోర అండ్ పాపడ్ అన్నీ బాగా తిన్నామన్నమాట. సో ఇది బ్రంచ్ కానీ లంచ్ కానీ ఫుడ్ అనమాట. సో అలా కొంచెం లేట్ అయిపోయింది తినడం. సో మళ్ళీ ఒకడికి ఇలా పాపడ్ వేసాము, వారు తింటాడేమో అని, బట్ చూసాడు కానీ తినలేదు. సో అలా అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా తిన్నాయి. సో క్రెడిట్స్ అయితే నిజంగా గైస్ వీళ్ళకి పక్కా ఇవ్వాలి, అంత బాగా చేశారు. కర్రీస్ అవన్నీ చాలా బాగుండే. సో అలా అయితే వినాయకుని లైక్ ఫుడ్ తర్వాత పూజ తర్వాత ఫుడ్ ఇలా తిన్నాము. గైస్ ఫైనల్లీ డన్ పూజ. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఫుల్గా తినేసాను. మేము అసలు ఒక్కటి చేయలే, మొత్తం వాళ్ళే చేసారనమాట. సో అలా అయితే పూజ అయిపోయింది. సో మళ్ళీ అందరికీ ఇది మా ఇంట్లో ఇవాళ వాట్ మెన్ కుకింగ్తో జరిగిన పూజ అనమాట. అసలు చాలా బాగా చేసారు, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ అది గైస్ ఈ వీడియో అయితే. సో మళ్ళీ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ మీరు కూడా ఇలానే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నా. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్, బాయ్ బాయ్.